బెల్లంకొండ శ్రీనివాస్ అన్న ఈసారి ఏదో గట్టిగా ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. సో కిష్కింద పూరి అని చెప్పేసి మూవీ ట్రైలర్ రీసెంట్ గా ఒకటి రిలీజ్ చేశాడు. సో లేట్ చేయకుండా మూవీ ట్రైలర్ చూసేద్దాం. అసలు ట్రైలర్ ఏముంది, అసలు కాన్సెప్ట్ ఏంది, కొత్తగా ఏమన్నా ట్రై చేస్తున్నాడా లేదా వేరే ఇంకో విధంగా ఏదైనా ట్రై చేస్తున్నాడా, అసలు ట్రైలర్ ఎలా ఉంది, సో చూసేద్దాం లేట్ చేయకుండా. ఇది వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. బెల్ ఉంటుంది, బెల్లని అట్లా టచ్ చేసేసేయండి. సో లేట్ చేయకుండా ట్రైలర్ చూసేద్దాం. ఊరికి ఉత్తరాన, దారికి దక్షిణాన, పశ్చిమ దిక్కు ప్రేతాత్మలన్నీ పేరు వినగానే తూర్పుకు తిరిగే ప్రదేశం. అదిరిపోయింది కదన్నా. ఏమదిరింది? నీకేమర్థమైంది? అదే అన్న, ప్రేతాత్మ, దాని పరిచయం. దెయ్యాల మీద క్యూరియాసిటీ ఉన్న వాళ్ళందరినీ ఒక దెయ్యాల కొంప తీసుకెళ్లి దాని వెనకున్న కథ ఏంటని చెప్పి ఆ ప్లేస్ చుట్టూ ఒక వాకింగ్ పిలుస్తారన్న. వెల్కమ్ టు కిష్కిందపురి గోస్ట్ వాకింగ్ టూర్. ఉంది, ఇక్కడేదో ఉంది. ఉంది కాబట్టే వచ్చాం. ఎక్కడుంది? సువర్ణమాయకు విచ్చేసినందుకు ధన్యవాదములు. నాకైతే ఇది కిష్కిందపురి ట్రైలర్ వచ్చిందంటే ఏదో ఒక బ్యాక్గ్రౌండ్, ఒక హారర్ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ కాన్సెప్ట్ మాత్రమే ఉంది. ఆ డిజైన్ చేసుకునే క్యారెక్టర్స్ కూడా అలానే ఉంది. సో ఒక గైడ్ ఉంటారు, ఆ గైడ్ వచ్చిందంటే ఇట్లా తీసుకొని ఇట్లా చేసి ఇట్లా ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నట్టు ఉంది స్టోరీ. సో చూసేద్దాం లేట్ చేయకుండా. బ్రతుకు మీద ఇంత తీపున్న వాళ్ళు బ్రతకడానికి అర్హులే కాదు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మనకేం కాదు కదా? ఎవరికి ఏం కాదు, కానీ ఆ రాక్షస శక్తిని ఎవ్వరూ ఆపలేరు. వామనుడిగా పుట్టిన ముల్లోకాలకి ఎదగలిగిన త్రివిక్రముడి బలం తన మీద తనకున్న నమ్మకం. నీ మృత్యు కోశను, నీ ఆత్మ భోక్తను. అహం మృత్యు. ఈ పాటని కోరిన శ్రోతలు సో ట్రైలర్ చూసేసాము కిష్కిందపురి. సో బెల్లంకొండనే ఈసారి ఏదో డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నాడు అని నాకైతే అనిపిస్తుంది. సో ఈ ట్రైలర్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చిందంటే ఒక డిఫరెంట్ ఒక స్టోరీ కొద్దిగా రివీల్ చేశారు లైట్ గా. ఏంటంటే ఒక గైడ్ ఉంటాడు, ఆ గైడ్ వచ్చిందంటే కొంతమంది తీసుకొని వచ్చి నార్మల్ చూపిస్తారు కదా. సో ఆ టైప్ ఆఫ్ హోల్ ఎక్కడికైనా వెళ్ళి చూపిస్తా కదా ఇరక్కపోయి, సో అక్కడ ఏమన్నా ప్రాబ్లం వచ్చి దాన్ని ఏదైనా సాల్వ్ చేస్తున్నట్టు ఉంటుంది. సో ఆ సాల్వ్ చేసేది ఎలా సాల్వ్ చేశారు, ఆ ప్రాసెస్ ఏంటని చెప్పి మనం డైరెక్ట్ ఈ సినిమాలోనే చూడాలి. లైక్ చేయొచ్చు కదా, కామెంట్ చేయొచ్చు కదా, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.